హాయ్ అండి. వెల్కమ్ టు మిసెస్ వరం కుకింగ్ ముచ్చట్లు. ఈరోజు ఇంట్లోనే నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నేనైతే ప్రతిరోజు పెరుగు మీద మేగడని ఇలా ఒక డబ్బాలోకి తీసుకుంటానండి. ఈ డబ్బా నిండిన తర్వాత 15 రోజులకు ఒకసారి నేను మిక్సీలో వేసుకొని నెయ్యి తయారు చేసుకుంటానండి. ముందుగా మనం ఒక మిక్సీ జార్ని తీసుకొని జ్యూస్ జార్లో 2-3 సార్లుగా ఈ మేగడను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ గ్రైండ్ చేసుకునేటప్పుడు దీనిలో వాటర్ కానీ ఏమీ పోయకూడదండి. వాటరు ఎలాంటివి పోయకుండా మెత్తగా పేస్ట్ లాగా పట్టి ఒక స్టీల్ గిన్నెలోకి తీసుకోవాలండి. ఈ వెన్నంతా దగ్గరగా రావడానికి మన దగ్గర చల్లకవం కానీ విస్కర్ కానీ ఉంటుంది కదండి, దాన్ని పెట్టి ఇలా తిప్పుతూ ఉంటే వెన్న ముద్దలు అనేవి దగ్గరగా వస్తాయండి. ఇలా వచ్చినటువంటి వెన్న అనేది నెయ్యి టేస్టుగా ఉంటుందండి. ఇలా వచ్చింది దగ్గరగా అనుకుంటూ ఈ వెన్న ముద్దల్ని మంచినీళ్ళు పెట్టి శుభ్రంగా కడుక్కోవాలండి. కుండలో నీళ్ళు అయితే చాలా బాగుంటాయి. ఆ కూలింగ్ అయితే సరిపోద్దండి. ఫ్రిడ్జ్లో కూలింగ్కి వెన్న అనేది కరిగిపోద్దండి. అందుకని మంచినీళ్ళు కుండలో నీళ్ళు తీసుకొని ఇలా వెన్న ముద్దలలోంచి మజ్జిగ నీళ్ళు కానీ వాటర్ కానీ ఏదన్నా ఉంటే అంతా పిండుకోవాలండి. ఇలా వెన్న ముద్దలను తీసుకొని మనం ఇలా పైకి కిందకి అంటూ ఉంటుంటే ఈ వెన్నలో ఉన్నటువంటి వాటరు తేమ అంతా పోయి ముద్దగా తేలిద్దండి. ఈ ముద్దల్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ముద్దలన్నీ శుభ్రంగా వాటర్తో 2-3 సార్లు మంచిగా కడుక్కోవాలండి. ఇంట్లో తయారు చేసిన నెయ్యి వాడటం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటుందండి. మన పిల్లలకి ఇంట్లో తయారు చేసిన నెయ్యితో పెట్టుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. బయట మార్కెట్లో అంతా కల్తీయే దొరుకుతుంది. ఇలా శుభ్రంగా 2-3 సార్లు మంచినీళ్ళు పెట్టి శుభ్రంగా కడగాలండి. ఇలా కడిగిన తర్వాత ఈ నెయ్యి ఎప్పుడు కూడా స్టీల్ గిన్నెలో కన్నా కూడా ఇలా ఇత్తడి గిన్నెలో నెయ్యి కాచుకుంటే నెయ్యి చాలా టేస్ట్గా ఉంటుందండి. నెయ్యి కూడా మాడదనమాట. ఇలా శుభ్రంగా కడుక్కున్న నెయ్యిని మనం పొయ్యి మీద సిమ్లో పెట్టుకోవాలండి. స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని దగ్గరే ఉండాలండి. ఇది ఉంది కదా అని చెప్పేసి మనం వేరే పని చేసుకోవడానికంటూ వెళ్ళకూడదు. ఎందుకంటే నెయ్యి దగ్గర లేకపోతే మాత్రం మాడిపోద్ది. మనం ఇంత కష్టపడి చేసుకున్న నెయ్యి అంతా కూడా మాడిపోయి మంచి స్మెల్ ఉండదండి. ఎప్పుడైతే మనం సిమ్లో కాచుకుంటామో మంచి స్మెల్ వస్తుంది. ఇలా కాచిన తర్వాత చూశారు కదా, లైట్ బ్రౌన్ కలర్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయాలండి. అంతేనండి, స్వచ్ఛమైన నెయ్యి మనకు దొరుకుతుంది.